ఒక్కసారి మ్యాంగో సాగుని చేసుకొని ఒక 2 డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంజాయ్ చేయండి. బయటికి వెళ్ళి వచ్చిన ప్రతిసారి తాగితే మీరు రిఫ్రెషింగ్గా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. సో ఒకసారి దీనికి ఏమేమి కావాలి, ఎలా చేయాలి ఒకసారి చూద్దామా. ఫస్ట్ సగ్గుబియ్యం, అవి 3 hours పాటు నానబెట్టి తర్వాత కొంచెం బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ సాబ్జా సీడ్స్, తర్వాత ఒక మిల్క్ మేడ్, ఒక టిన్ ఖచ్చితంగా కావాలి. ఒక టిన్ను ఖచ్చితంగా పడుతుంది. 3 మ్యాంగోస్ తీసుకున్నాను. 3 కట్ చేసుకోండి, ఒకటి మాత్రం మిక్సీ పట్టండి. సో ఏం లేదు, మిక్సీ పట్టిన తర్వాత ఇది మనకు పేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్లో ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, వాటిని బాయిల్ చేసుకున్న తర్వాత ఇది వడకట్టిన బియ్యం అన్నమాట, సగ్గుబియ్యం. సో ఇవి ఒక 5 to 6 స్పూన్స్ వేసుకుంటాం మెల్లిమెల్లిగా. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సగ్గుబియ్యం వేసుకొని దాని తర్వాత ఇవి నానబెట్టిన సబ్జా గింజలు ఇవి కూడా వేసుకుంటాం. ఇవి ఒక 5 to 6 స్పూన్స్, సేమ్ సగ్గుబియ్యం లాగానే. తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సగ్గుబియ్యంలో జిగురు ఉంటుంది కదా, సో ఖచ్చితంగా బాగా మిక్స్ చేసుకుని దాని తర్వాత పాలు పోసుకోవాలి. నేను పచ్చి పాలే యూజ్ చేస్తున్నాను, ప్యాకెట్ పాలు. ఎవరికైనా పచ్చి పాలు ఇష్టం లేకపోతే కాచి కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మిల్క్ మేడ్ వేసుకుందాం. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే జస్ట్ 5 minutesలో అయిపోద్ది. జస్ట్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవడంలో టైం పడుతుంది, 2-3 అంతే. సాబ్జా గింజలు తక్కువ అనిపించాయంట, సో అందుకని మా హారిక ఇంకొంచెం ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంకో మిక్స్ ఇచ్చి చూడ్డానికి ఫలూడా అలా కనిపిస్తుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఒక 2 మ్యాంగోలు ఇట్లా పైన పొట్టంతా తీసి దాని తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకొని చిన్న క్యూబ్స్ లాగా దాంట్లో యాడ్ చేసుకోవాలి. మ్యాంగో కట్ చేయాలంటే నేను ఎప్పుడు ఇట్లానే కట్ చేస్తాను, ఈజీ ప్రాసెస్. ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఫస్ట్ పొడుగ్గా దీన్ని అడ్డంగా అట్లా ఘాట్లు పెట్టుకొని పైనుంచి జస్ట్ ఒక స్లైడ్ ఇస్తే చాలు, చాలా ఈజీ కట్ అయిపోతుంది. మిల్క్ మేడ్ కలిసిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేస్తున్నాము. మిల్క్ మేడ్ తప్ప దీంట్లో ఏ స్వీట్నర్ వాడము, ఇంకా షుగర్ వాడము, బెల్లం వాడము, ఏమి వాడము. ఓన్లీ మిల్క్ మేడ్ మాత్రమే వాడతాం. ఇది అయ్యేలోపే టేస్టింగ్ అని చెప్పి అందరూ తాగేసేలా ఉన్నాం మేము. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా యాడ్ చేసేది మ్యాంగోస్. ఇప్పుడు కట్ చేసిన మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఆహా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది. కానీ మా హారిక వద్దొద్దు, అప్పుడే తినొద్దు, ఐస్ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అన్నదనమాట. మా దగ్గర ఒక 20 pieces వరకు ఐస్ ఉన్నాయి, అవి వేసాము. చాలా బాగుంది, అప్పుడు కూడా టేస్ట్ బాగుంది. కానీ చిల్గా తింటే ఇంకా బాగుంటుందంట. కనీసం ఒక 2 గంటలైనా ఫ్రిడ్జ్లో ఉండాలి. మీరు ఎప్పుడు చేసినా, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు చేసినా ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి బయట నుంచి వచ్చాక తాగితే నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హకునా మటాటా, డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.